Good evening, my dear students. My name is Shreya. I am your English teacher, online English teacher from now onwards, and I'm going to tell about the fifth lesson, fifth class, first lesson, Sundar's empathy. So, are you ready to see the lesson? And I will explain you in Telugu also. How can we show our kindness towards birds and animals? Here in this question they are asking you how can we మన యొక్క కైండ్నెస్ దయాగుణంని బర్డ్స్ మీద యానిమల్స్ మీద ఎలా చూపెడతామని అడుగుతున్నారు. ఎలా చూపెట్టగలుగుతాం? వాటికి నీళ్ళు ఇవ్వచ్చు, యానిమల్స్ అయితే మనం ఫీడ్ వేయచ్చు గ్రాస్ కానీ, మన రూఫ్ టాప్స్ ఉంటాయి కదా వాటి మీద మనం బర్డ్స్కి అయితే రైస్ గ్రెయిన్స్ వేయచ్చు, బౌల్స్లలో వాటర్ పెట్టచ్చు. అర్థమైందిగా? డూ బర్డ్స్ అండ్ యానిమల్స్ రియల్లీ నీడ్ ఫ్రీడమ్? షుడ్ వి పుట్ దెమ్ ఇన్ కేజెస్? రియల్గా మన బర్డ్స్ని యానిమల్స్ని పెట్టాలా కేజ్లో, లేకపోతే వాటికి ఫ్రీడమ్ అనేది అవసరమా? ఏమనుకుంటున్నారు మీరంతా? నిజంగా ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క జంతువుకి అవసరమే. అది జంతువు అనే కాదు, ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఫ్రీడమ్ అనేది అవసరం. డూ యూ లైక్ టు హ్యావ్ పెట్స్? మరి మీకు అందరికీ పెట్స్ అంటే ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే విచ్ యానిమల్ ఆర్ బర్డ్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ యాజ్ ఎ పెట్? మీరేం పెట్గా ఉంచుకుంటారు? ఒక ఏదైనా పెట్ అంటే ఏదైనా డాగా, క్యాటా, ఇంకా ఏదైనా యానిమలా, లేకపోతే ఏదైనా బర్డా లైక్ ప్యారెట్, ఇంకా ఎక్సెట్రా చాలా రకాల బర్డ్స్ ఉంటాయి కదా అవ్వా. సమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ కిల్డ్ బేసికలీ ఫర్ దేర్ ఫ్లెష్ అండ్ స్కిన్. మనం కొన్ని బర్డ్స్ని ఏం చేస్తాము, వాటి యొక్క మాంసం కోసం కానీ స్కిన్ కోసం కానీ చంపుతూ ఉంటాం. నేమ్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్. అలా మనం చంపే జంతువుల పేర్లు కొన్ని చెప్పండి. విచ్ బర్డ్ అకార్డింగ్ టు యూ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్? మరి ఏ బర్డ్ మీకు బాగా ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది, ఓన్లీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది? We will see that. Do you know? You can help many birds quench their thirst by placing bowls of water on your terrace, especially in summer. మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఇక్కడ బర్డ్స్కి మనం ఎలా దాహాన్ని తీర్చగలుగుతాం, వాటికి ఎలా హెల్ప్ చేయగలుగుతాం. మన రూఫ్ టాప్ మీద బౌల్స్లలో వాటర్ గ్రెయిన్స్ పెట్టి చేస్తే అయిపోద్ది. నౌ we are going to read the main lesson. Now let us read about a man who helped little baby birds called robins. The robins are small cute birds. They are 12 to 14 centimeters long and weigh about 16 to 17 grams. ఇక్కడ మనం రాబిన్, ఈ పక్షి చూస్తున్నారు కదా, దీన్నే రాబిన్ అంటారు. అది ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, సుందర్ అనే అబ్బాయి ఉంటాడు, యంగ్ మ్యాన్. ఆ యంగ్ మ్యాన్ ఏం చేస్తాడంటే చిన్న రాబిన్స్కి హెల్ప్ చేస్తాడు. ఈ స్టోరీలో మనం ఆ చిన్న రాబిన్స్ ఎలా కాపాడబడ్డాయి సుందర్ చే అని మనం చూసుకుంటాం. యాక్చువల్గా రాబిన్, ఒక పెద్ద రాబిన్ ఎంత ఉంటుందంటే 12 to 14 సెంటీమీటర్స్ ఉంటాయి. స్మాల్ క్యూట్ ద రాబిన్స్ ఆర్ స్మాల్ క్యూట్ బర్డ్స్. దే ఆర్ 12. యాక్చువల్గా చిన్నవైతే ఏంటి 12 to 14 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటాయి. అండ్ ఎట్లా ఉంటాయి వెయిట్, వాటి బరువు ఎంత ఉంటుంది? 16 to 17 grams ఉంటుంది. చూడండి, 12 to 14 సెంటీమీటర్స్ అంటే ఇంతే. మళ్ళీ వాటి బరువు 17 grams, కిలోస్ కూడా కాదు. నెక్స్ట్, నౌ ఫ్రమ్ నౌ onwards the main lesson will start. It was rainy season and every place in Karnataka was wet and green. In a small beautiful village there was a 4 friends. They were all carpenters. They used to go to nearby forest by riding on horseback to fetch wood for making furniture. ఇట్ వాజ్ ఏ రెయినీ సీజన్. ఇప్పుడు మన స్టోరీ రెయినీ సీజన్లో జరుగుతుంది. అది వర్షం కాలం కాబట్టి కర్ణాటక స్టేట్ మొత్తం ఎలా ఉంది, తడిగా గ్రీనరీగా ఉంది. మళ్ళీ కర్ణాటకలో ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంది. ఆ బ్యూటిఫుల్ విలేజ్లో 4 స్నేహితులు నివసిస్తున్నారు. వాళ్ళంతా కార్పెంటర్స్ అనే జాబ్ చేస్తూ ఉంటారు. కార్పెంటర్స్ అంటే హూ మేక్స్ చైర్స్ అండ్ టేబుల్స్. దే యూజ్ టు, ఇక వాళ్ళు టేబుల్స్ అండ్ ఫర్నిచర్ చేయాలంటే వుడ్ తేవాలి కదా, వుడ్ తేవడానికి వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు. అండ్ ఫెంచ్ మీన్స్ అంటే బ్రింగ్ అని అర్థం.
It was yet another day when the four friends rode along one behind other to the forest. It had just rained and the ground was very soft. After was soft. Water was dripping from the trees and the grass was wet. They talked and laughed as they rode slowly. As they were fast passing through an orchard of small trees, they heard a fluttering sound over their heads and a feeble chirping sound in the green grass by the roadside. అలా రోజు వెళ్తూ ఉన్నారు. అది వర్షాకాలం కాబట్టి రోజు వాన పడుతుంది. రోజు అని కాదు, డే బై డే అని అలా కూడా పడుతుంది. వాళ్ళు అలా వెళ్ళి వుడ్ తెస్తూ ఉన్నారు. అలా ఇంకొక రోజు ఆ ఫోర్ ఫ్రెండ్స్ ఒకదాని వెనుక ఒకరు, రోడ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ రైడ్, ఒకరి వెనుక ఒకరు వెళ్తూ ఉంటున్నారు ఫారెస్ట్లో. వాళ్ళు మళ్ళా ఆ అడవంతా ఎలా ఉంది, సాఫ్ట్గా ఉంది. మళ్ళీ ఆకుల మించెళ్ళి ఇట్లా వాటర్ డ్రిప్పింగ్ డౌన్ మీన్స్ ఫాలింగ్ డౌన్ స్లోలీ. గ్రాస్ అంతా చాలా వెట్గా తడిగా ఉంది. మళ్ళీ గ్రౌండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. అంటే నువ్వు కాలు వేస్తే మొత్తం ఇట్లా మడ్ మొత్తం నీకు కవర్ అయిపోతుంది అన్నమాట కాలికి. వాళ్ళు ఎలా ఆ ఫోర్ ఫ్రెండ్స్ ఒకరి వెనుక ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, స్లోగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తుంటే అడవిలో ఒక ఆర్చర్డ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రీస్, గార్డెన్ టైప్లో అక్కడికి చేరుకుంటే అందులో ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఫ్లట్టరింగ్ సౌండ్ అనేది ఒక పైన వాళ్ళ తల మించెళ్ళి ఫ్లట్టరింగ్ అంటే ఒక సౌండ్, గట్టి సౌండ్ వస్తుంది పైన ఏదో ఎగిరినట్టు. మళ్ళీ ఫిబుల్ అంటే వీక్ చిప్పింగ్ సౌండ్, కింద కూడా ఎవరో గాలిలో. ఇదేమో ఫ్లట్టరింగ్ సౌండ్, పైన ఏమో ఫ్లట్టరింగ్ సౌండ్ వస్తుంది, వింగ్స్ సౌండ్ వస్తుంది. కింద ఏమొస్తుంది, వీక్ సౌండ్. చిన్న పక్షులు కదా, అసలు వాటికి నోరు కూడా లేదు. అలా వీక్గా ఒరుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళకి హెల్ప్ కావాలని మమ్మీ బర్డ్ కూడా హెల్ప్ చేయలేకపోతుంది. అలా రోడ్డు సైడ్ నుంచి వెళ్తుంటే వాళ్ళకు వినబడ్డది. Chit, 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 come from the leafy branches above them. Cheep, 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 came from the wet grass. What is the matter here? Asked the first friend, whose name was Shoban. Oh, it's only some robins, said the second friend, whose name was Sharat. The storm has blown two of the little ones out of the nest. They are too young to fly, and the mother bird is making a great fuss aboard. Next, chit chit came from the leafy branches. చిట్ చిట్ పెద్ద సౌండ్ వస్తుంది పైనుంచి వెళ్ళి. మమ్మీ బర్డ్ మేక్ చేస్తుంది. మమ్మీ బర్డ్ ఏమో చిట్ చిట్ అని అంటుంది. ఈ బేబీ బర్డ్స్ ఏమో చీప్ చీప్ అని చిన్న సౌండ్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మమ్మీ బర్డ్ అనేది ఆ చిన్న బర్డ్స్ని చూడలేకపోతుంది. చిన్న బర్డ్స్ ఏమవుతున్నాయి, పైకి ఎగరలేకపోతున్నాయి. యాజ్ ద బర్న్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ నో లిటిల్ చైల్డ్ కెన్ బర్న్, లైక్ నో లిటిల్ బర్డ్ కెన్ fly in the sky as they burn at the same time. We can't fly, the birds can't fly, and we can't walk when we burn. Like that here చిన్న బర్డ్స్ కూడా ఎగరలేకపోతున్నాయి. పెద్ద వాటికేమో చిన్న పక్షులు ఎక్కడున్నాయో కనబడట్లేదు. అలా వెళ్తుంటే ఇట్లా చిత్ చిత్ అని పైనుంచి వెళ్ళి సౌండ్ వచ్చింది, చీప్ చీప్ అని కింద నుంచి సౌండ్ వచ్చింది. అప్పుడు ఒక ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు కదా, ఏమన్నాడు ఫస్ట్ ఫ్రెండ్, వాట్ ఈస్ ద మ్యాటర్ హియర్, అసలు ఏం జరుగుతుంది, ఈ శబ్దం ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది, ఈ పక్షులు ఎందుకు ఇలా ఒరుతున్నాయి, ఆ పక్షి ఎందుకు ఇలా ఒరుతుందని ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఏం పేరు అతని పేరు, శోభన్. అప్పుడు సెకండ్ ఫ్రెండ్ ఆన్సర్ ఇచ్చాడు కదా, అవి చిన్న పక్షులే. నీకు నిన్న నైట్ బాగా వర్షం పడ్డది కదా, స్టోమ్ అంటే ఏంటి, ఒకటేసారి గాలి రావడం, వర్షం పడడం, పిడుగులు మొత్తం మూడు ఒకటేసారి వస్తే దాన్ని స్టోమ్ అంటారు. ఆ స్టోమ్ రావడం వల్ల ఆ రెండు పక్షులు కింద పడిపోయి ఉన్నట్టున్నాయి. వీటికి ఎగరడం రాలేక అవి ఎందుకు ఎగరడం రాదు, ఎందుకంటే అవి చిన్నగా ఉన్నాయి, అవి ఎగరలేకపోతున్నాయి, ఎందుకంటే అవి చిన్నవి కదా అని ఈ నెక్స్ట్ ఫ్రెండ్ అన్నాడు. అప్పుడు what a pity, they will die down here in the grass, said the third friend, whose name was Rajini. Oh well, they are just birds, why should we bother, said Sarat. Yes, why should we, asked Shoban. The three men, as they passed, looked down and see the little birds fluttering in the cold wet grass. Sorry,